సత్య గారికి రాజు గారు అన్నారట కదా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని. దీన్ని మీరు ఏమంటారు? 2,50,000 ఇచ్చా. ఆ డబ్బులు ఒక ఆడపిల్లకి బయటకు వెళ్ళి ఎంత కష్టపడితే వస్తాయి. ఇది పేపర్ కూడా నువ్వు వాల్యూ లేకుండా, సిగ్గు లేకుండా వీడియో రిలీజ్ అయితే కూడా నువ్వు ఇప్పటి వరకు కూడా ఫోన్ చేసి కనీసం చెల్లమని వాళ్ళని తారీఖు ఇస్తా ఎందుకని కూడా నువ్వు వీడియో కూడా చేసి చెప్పలేదు. ఇది బయటికి రావాలి కంపల్సరీ. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు బయటికి రండి. రాజు దగ్గర ఎవరెవరే డబ్బులు తీసుకున్నారో బయటికి రండి. ఇలాంటి వెధవల నా కొడుకులని మనం అరికట్టాలి. ఇలాంటి వాళ్ళని ఇక్కడికే స్టాప్ చేయాలి. బిగ్ బాస్ అని ఆ షో, ఆ పేరు వాడుకున్న ఆ తమ్మాలి రాజు అనే గురించి మాట్లాడుతున్నాను తప్పించి ఆ షో గురించి కాదు. ఒక్కసారి అందరమ్మా ఈ వీడియో వచ్చిన తర్వాత సప్న గారు లాగా ఎవరైతే రాజు దగ్గర మోసపోయారో బయటికి రండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని నిన్న మనం చూస్తే గనక వీడియోస్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో చూస్తే గనక బిగ్ బాస్ 7కి పంపిస్తానని మోసం చేశారన్న ఉద్దేశంతోనే ఒక వీడియో వైరల్ అవుతుంది. తనే సప్నా చౌదరి, యాంకర్ అండ్ యాక్ట్రెస్. తనకు ఎలా మోసం జరిగింది, అసలు అమౌంట్ ఎందుకు కట్టడం జరిగింది, ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు మన ఉద్దేశం. ఎందుకంటే బిగ్ బాస్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. అది ఒక గవర్నమెంట్ జాబ్ లాగా అయిపోయింది. ఒక ఆర్టిస్ట్లకు బిగ్ బాస్లో వెళ్ళాలి కంపల్సరీ అనేది ఒక ఎయిమ్గా పెట్టుకుంటారు. కానీ అదే ఛాన్స్గా తీసుకొని బిగ్ బాస్ని ఒక బ్రాండ్గా వాడుకుంటూ ఇలాంటి కొంతమంది ఉన్నారు. అది దానికోసం మనం సప్న గారిని ఒకసారి మాట్లాడదామని ఇంటర్వ్యూ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. తను డాడీ? మా నాన్నగారు. ఓకే సప్న గారు, ఇది బాగుంది, నేను చూశాను ఇప్పుడు. ఓకే, చూస్తున్నాను కూడా. ఇంకో విషయం ఏమన్నా, సత్య గారికి రాజు గారు అన్నారట కదా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని. దీన్ని మీరు ఏమంటారు? పబ్లిసిటీ అని అంటే నేను 10 yearsగా యాంకర్గా ఉన్నాను. సో చాలా మందికి తెలుసు, ఒక మంచి గుర్తింపు ఉంది. నన్ను అందరూ కూడా జూనియర్ సుమా అంటారు ఖమ్మంలో. ఈవెన్ ఆ పేపర్ కూడా ఉందన్నమాట. పబ్లిసిటీ అని అందరూ ఆలోచిస్తున్నారు అండ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ నేను 2,50,000 ఇచ్చా. ఆ డబ్బులు ఒక ఆడపిల్లకి బయటకు వెళ్ళి ఎంత కష్టపడితే వస్తాయి. నా డబ్బులు నేను పోగొట్టుకోలేను. అలా అని చెప్పేసి తప్పు చేస్తున్న పర్సన్ని నేను ప్రశ్నించకపోవడం కూడా తప్పే. ఇప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగాను, అతను రెస్పాండ్ అవ్వట్లేడు. నన్ను ఎవరైతే పరిచయం చేశారో అతన్ని కూడా అడిగాను, అతను సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. మరి నేను ఏం చేయాలి? ప్రపంచ నలుమూలలకి ఏదైనా ఒక విషయం వెళ్ళాలి, ఒక అమ్మాయికి న్యాయం జరగాలి అంటే మనకు కావాల్సింది ఓన్లీ మీడియా. నేను మీడియాలో ఉంటూ నేను ప్రశ్నించకపోవడం నేను తప్పు చేసింది అన్న అవుతాను. అందుకని నేను ప్రశ్నించడం ఏంది మీ హక్కు. అది ఇచ్చిన డబ్బులు తీసుకోవడం, ఒక అవకాశం ఇస్తానని రాజు అని ఒప్పుకోవడం వల్ల మీ అవకాశం ఇచ్చారు. చేయబదలు ఇవ్వలేదు. చేయబదలు ఇస్తే మాకు అవసరమే లేదు, ఈ మీడియా లేదు. కాకపోతే ఒక బ్రాండ్ని ఈయన ఒక తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇప్పుడు సప్న గారు బయటికి రాగానే అక్కడ పేరు ఏమొచ్చింది? బిగ్ బాస్ అని పేరు వచ్చింది. అంటే నువ్వు బిగ్ బాస్ ద్వారా ఒక సప్న లాంటి అమ్మాయి వాళ్ళని కానీ అబ్బాయిలు కానీ ఎంతమంది ఆర్టిస్టులను నువ్వు గ్యాదర్ చేసుకుంటున్నావు అమౌంట్ వాళ్ళ దగ్గర చల్ తీసుకొని. అండ్ ఇవాళ సప్న గారు ధైర్యం చేసి వచ్చారు కానీ కొంతమంది రావట్లేదు బయటికి. కానీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మీ దగ్గర అమౌంట్ తీసుకున్నారని. ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ లాస్ట్కి నువ్వు ఏం చేశావు? డబ్బు ఎప్పుడు రాపించుకుంది అమ్మాయి, బాండ్ ఎప్పుడు రాపించుకుంది రాజు? ఈ వీడియో చూస్తే కనుక నీకు సిగ్గు రావాలి. కనీసం సిగ్గు జ్ఞానం. ఒక అబ్బాయి ఉండి అమ్మాయి దగ్గర అమౌంట్ తీసుకొని, అది కూడా తన కుటుంబం కోసం ఈవెంట్స్ చేసుకుంటే తను ఉంటుంది. తన ఒక ప్యాషన్, ఒక ఆర్టిస్ట్ కావాల్సిన అమ్మాయి తను యాంకరింగ్ చేసుకుంటే డబ్బులు సంపాదించుకున్నది. బిగ్ బాస్ షో అనే తన ఇంట్రెస్ట్ని చూసేసి నువ్వు డబ్బులు అని చెప్పావు. ఎవరు తీసుకుంటారు అయ్యే డబ్బులు బిగ్ బాస్కి? చెప్పు నువ్వు. బిగ్ బాస్ అనే పేరు ఎందుకు వాడుకుంటావు? నీకు అప్పు ఉంటే అమ్మ చెల్లెమ్మ నాకు ఒక అప్పు ఉంది, లేకుండా నాకు తినడానికి తిండి లేదు, నాకు గతి లేదు అని అడుక్కోవాల్సి ఉండే. దానం చేసేది నీకు 10ో 25కో. కానీ 2,50,000 బిగ్ బాస్ అనే బ్రాండ్ని వాడుకొని నువ్వు పైసలు వసూలు చేయడం చాలా తప్పు. అండ్ బాండ్ ఎప్పుడు రాపించుకుంది అమ్మాయి? పైసలు ఇచ్చేటప్పుడు కూడా రాపించుకోలేదు తను. ఎందుకంటే ఒక అన్నలాగా సహాయం చేస్తావు, ఒక బిగ్ బాస్లో ఆఫర్ ఇప్పిస్తావని. నువ్వు ఇయ్యని ఎడలా ఈ అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఇది పేపర్ కూడా నువ్వు వాల్యూ లేకుండా, సిగ్గు లేకుండా వీడియో రిలీజ్ అయితే కూడా నువ్వు ఇప్పటి వరకు కూడా ఫోన్ చేసి కనీసం చెల్లమని వాళ్ళని తారీఖు ఇస్తా ఎందుకని కూడా నువ్వు వీడియో కూడా చేసి చెప్పలేదు. నీకు సిగ్గు లేకుండా మీ భార్యతో మాట్లాడిస్తున్నావు. నేను చచ్చిపోతాను. ఎవరికి వస్తావు నువ్వు? నీ సావు నీకు, ఎవరు రారు నీ తోడు. కానీ పైసలు ఇచ్చి సావు నీ సావాలనుకుంటే. ఈ అమ్మాయి ఎంతమంది ఉసురు పోసుకుంటున్నావు నువ్వు? ఎంతమంది దగ్గర పైసలు తీసుకున్నావు రాజు? అదే నేను యాంకర్గా అడుగుతున్నా, అదే ఆర్టిస్ట్గా అడుగుతున్నా. నేను ఒక పౌరుడు మొగ పుట్టినప్పుడు ఒక అమ్మాయి దగ్గర ఇచ్చేయాలి. సరే నీ దగ్గర వాడుకున్నావో, నువ్వు బిగ్ బాస్ పేరు వాడుకుంటా నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు. కానీ ఒక మాట ఏంటంటే నీకు ఖర్చు చేసుకున్నావు, నువ్వు ఫ్రాడ్ గాడివని తెలిసిపోయింది ఈజీగా. కానీ బ్రాండ్ అనేది చేంజ్ అవుతుంది. బిగ్ బాస్ యాజమాన్యం ప్లీజ్ మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి. ఈ వ్యక్తి కనుక మీ పరిసరాల్లో తిరిగితే కనుక ఈ రాజు అనే వ్యక్తి మీద యాక్షన్ తీసుకోండి. రాజు లాంటి వాళ్ళు ఇంకెవరైనా బిగ్ బాస్ బ్రాండ్ని వాడుకుంటారో వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన ఇంకో విషయం ఏంది, ఇక్కడ ఏం రాశాం, మంచిగా సున్నితంగా ఒప్పుకున్నావు దీంట్లో. అంటే నేను తీసుకున్నాను, లేకుంటే నేను నెలకు 5,000 చొప్పున కూడా ఇంట్రెస్ట్ కట్టిస్తాను. నీ ముఖానికి ఇంట్రెస్ట్ అసలు ఇచ్చేసావు. ఇంట్రెస్ట్ తర్వాత విషయం.
నీకు అసలుకే గతి లేదు, ఇంకా ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఇలాంటి అమ్మాయిలను ఎంతమందిని మోసం చేస్తే దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకెవరెవరి దగ్గర రాజు ఇంకా అప్పులు ఉన్నాడో చెప్పండి, నేను వసూలు చేస్తాను, నేను వసూలు చేసి ఉంటాను, ధైర్యం ఇస్తాను. వాడు ఎక్కడున్నా కూడా ఎక్కడ పోతే ఎక్కడ పోలేవు. కాకపోతే ఈ అమ్మాయికి నేను ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ కేసు పెట్టి ఫైల్ చేయండి. వాడు ఎక్కడ పోవడానికి ఆస్కారం ఉండదు. అండ్ ప్రతి ఎందుకంటే ప్రతి సోషల్ మీడియాలో ఒక ఇష్యూస్ జరుగుతున్నాయండి, ప్రతి దాంట్లో ఒక ఆర్టిస్ట్కి అన్యాయం జరుగుతుంది. ఎందుకు ఇలాంటి దరిద్రమైన కొడుకులు దాపరమవుతారు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీ పేరు ఇప్పుడు తన తండ్రి ఏమనుకుంటాడు? అక్కడ పక్కన కూర్చున్న పేషెంట్ తన తండ్రి, సప్న గారి తండ్రి ఏమనుకుంటుంటాడు? అయ్యా అమ్మాయి ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చేస్తే ఎందుకు తనకు ఒక థాట్ వస్తుంది, మైనస్ థాట్స్ వస్తాయి. ఎందుకు ఈ అమ్మాయికి కష్టం? అమ్మ తల్లి ఇంట్లోనే ఉంటే నేను పెళ్లి చేసి పంపిస్తాను వస్తా అంటే తన టాలెంట్ తొక్కేసినట్టే కదా. ఈ రాజు లాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు ఉంటే ఇక్కడ ఎలా వస్తారు చెప్పండి? అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా ఎంతమంది ఎలా వస్తారు? వాళ్ళ ఆశయాలు తన అమ్మాయికి బిగ్ బాస్లో వెళ్ళాలని, తనకు బిగ్ బాస్లో వెళ్ళేసి ఒక మంచి పేరు సంపాదించుకుందామని వచ్చిందనమాట. తను వస్తే నువ్వు దానికి ఆసరగా ఫస్ట్ కాల్కే నువ్వు పైసలు అడిగావు చూడు, అది నాకు ఆశ్చర్యంగా ఉంది. నీకు అప్పులు, ఫోన్ ఛాన్స్ పోతుంది. ఇప్పుడు ఛాన్స్ పోయింది కదా, మళ్ళీ ఏది? నువ్వు అసలు బిగ్ బాస్లో చేస్తున్నావు, నీకు ఐడి కార్డు ఉందా? అసలు బిగ్ బాస్లో ఏ టీంలో చేస్తున్నావు? బిగ్ బాస్లో నువ్వు ఒకసారి నాకు చూపెట్టు. నేను నీ ఇంటికి వస్తాను, నువ్వు చూపెట్టు నీ బిగ్ బాస్ ఏంటిదో, నీ దగ్గర ఏమేమి ఉన్నాయో చూపెట్టు ఒకసారి. బిగ్ బాస్ అసలు షో ఇలాంటి ఫ్రాడ్ వాళ్ళకి అసలు లేదు. బిగ్ బాస్ ఒక మంచి సంస్థ, పెద్ద సంస్థ. అది అందరికి న్యూ టాలెంట్స్ వాళ్ళకి, అప్కమింగ్ వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. బిగ్ బాస్ షో చూస్తే కనుక అర్థమవుతుంది, మనకు ఎవరు తెలియని వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళ లైఫ్ ఇస్తుంది బిగ్ బాస్. కానీ నీలాంటి మూర్ఖులు దీన్ని ఆసరాగా వాడుకొని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. వరస్ట్ నా ఫెలోస్. అమ్మ ఇక్కడ చూస్తే కనుక మొత్తం రాశారు, కానీ ఇది తీసుకెళ్ళి మీరు కంప్లైంట్ చేయాలమ్మా. ఇన్ని రోజులు చాలా ఎందుకు ఆగారు మీరు? అసలు ఆ బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పుడే పెట్టాలి కదా, మీకు ఎప్పుడైతే సెలెక్ట్ కాలేదు అప్పుడు అంటే చెప్పొద్దన్నారు. థర్డ్ పర్సన్ కి చెప్తే నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదు, ఆ తర్వాత నీకు అసలు ఇది ఉల్టా పుల్టా కదా, నీకు లాస్ట్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, నువ్వు వెళ్తున్నావనే విషయం ముందే చెప్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. అందుకోసమే నేను నీ ముఖానికి నువ్వు ఎప్పుడైనా బిగ్ బాస్కి వెళ్ళినావా రాజు? నీ ముఖానికి ఎప్పుడైనా అడుగు పెట్టావా అసలు? నీ ముఖానికి బిగ్ బాస్లో అసలు బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా నీకు? ఇలాంటి అమ్మాయిలను కానీ ఇలాంటి అమ్మాయికుల ఆర్టిస్టులను ఎంతమంది మోసం చేస్తున్నావు, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు నువ్వు? ఇది బయటికి రావాలి కంపల్సరీ. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు బయటికి రండి. రాజు దగ్గర ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో బయటికి రండి. ఇలాంటి వెధవల నా కొడుకులని మనం అరికట్టాలి. ఇలాంటి వాళ్ళని ఇక్కడికే స్టాప్ చేయాలి. ఇంకొకటి స్టెప్ బై స్టెప్, ఎందుకంటే ఇంతకుముందేమో అమ్మాయిల కోసం క్యాస్టింగ్ కోచ్ అని ఒకటి ఉండేది, అది ఒకటి బయటపడ్డది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మోసపోతున్నాం. దయచేసి ఎవరు కూడా పైసలు ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా మూవీకి ఆఫర్ ఇస్తా అంటే కూడా ఎవరికి పైసలు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాంటి వాటికి కూడా కట్టాల్సిన అవసరం లేదు. సప్న గారి లాగా ఎవరు కూడా మోసపోకండి. ఇప్పుడు సప్న గారికి న్యాయం జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది, లేట్ అంతేగాని మీకు మాత్రం కంపల్సరీ న్యాయం జరుగుతుందమ్మా. మీరు కంపల్సరీ వాడిని పోలీసులో కంప్లైంట్ చేయాలి. మీరు ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. తక్షణం నా ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వెళ్తేనే వాడు కరెక్ట్ అవుతాడు. చేస్తానండి. ఎందుకంటే ఇంకా అన్న అనుకుంటా, మీరు అన్నాని అంత మర్యాదగా పిలిస్తే కూడా వాడు ఇంకా లేదు. తన వల్లే కదా ఈ రోజు నాకు ఈ పరిస్థితి. నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ స్వప్న అనే పేరు వింటాను అనుకున్నాను, కానీ ఇలాగా బిగ్ బాస్ అనే షో ద్వారా డబ్బులు కట్టి మోసపోయిన వ్యక్తి అని ఇలా నేను ఎప్పుడు అసలు వస్తానని కూడా అనుకోలేదు. అండ్ మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇది కేవలం నేను నా అమౌంట్ 2,50,000 బిగ్ బాస్ అనే ఆ షో, ఆ పేరు వాడుకున్న ఆ తమ్మాలి రాజు అనే గురించి మాట్లాడుతున్నాను తప్పించి ఆ షో గురించి కాదు. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను సీజన్ 8 కోసం కూడా ట్రై చేస్తాను, నా టాలెంట్తోనే ట్రై చేస్తున్నాను. సో ఇలాగ పబ్లిసిటీ అయితే ఎవరికి అసలు అవసరం అయితే లేదు. టాలెంట్ ఉంటే అవసరం లేదు. పబ్లిసిటీ ఏముందమ్మా, 4 వీడియోస్ చేసుకుని వైరల్ చేసుకుంటారు పబ్లిసిటీ కోసం, లేకుంటే మంచి మంచి వీడియోస్ చేసుకుంటారు, లేకుంటే రీల్స్ చేసుకుంటారు. బిగ్ బాస్కి వెళ్ళాలని పల్లె ప్రశాంత్ ఎలా అయితే పాపులర్ అలా చేసుకుంటారు. ఈ దిక్కుమాలిన రాజుని పట్టుకొని పబ్లిసిటీ అవసరం ఏముంది? వీడికి ఒక పేరు లేదు, ఈ పేరు వాడుకోవాల్సిన అవసరం ఏముంది? కేవలం అమ్మాయి 2,50,000 కోసమే. ఇంకొకటి ఫోటోషూట్ చేస్తాను కూడా 25,000 అదనంగా తీసుకుంటేవి, 10 ఫోటోస్ పంపిస్తేవి. కనీసం 1000కి ఒక ఫోటో అన్నా 25 ఫోటోలన్నా పంపించకపోతేవి. ఏం రాజు వేస్ట్. ఇలా చేయడం ఎందుకు? తక్షణమే ఈ వీడియో చూసిన తర్వాత కనీసం నువ్వు పైసలు ఇచ్చేయి, కొంచెం కొంచెం అని ఇచ్చేయి. ఇంత పే చేస్తా అని చెప్పేసి ఒక ఒప్పందం రాసుకొని ఇచ్చేయి అమ్మాయికి. ఇది తెలివి కాదు. ఎందుకంటే లైఫ్లో అన్నీ సరే, నీకు ఏ ఉద్దేశంతో తీసుకున్నావో సరే, అది మాకు అవసరం లేదు, దరిద్రం అది నీ దరిద్రం నీతోనే ఉంటుంది, నీ చెడు. కానీ అమ్మాయికి పైసలు ఇచ్చేయడానికి ప్రయత్నించండి రాజు. అంటే లాస్ట్ కాల్ మాట్లాడినప్పుడు కూడా తను చెప్పింది ఏంటి అని అంటే, మొన్న 6వ తారీఖు మాట్లాడింది, వాళ్ళు మార్చి 1కి ఇస్తా అన్నారు. నా దగ్గర ఎవరైతే తీసుకున్నారో బిగ్ బాస్ టీం వాళ్ళు మార్చి 1కి ఇస్తానని నేను అన్నాను, కాన్ఫరెన్స్ పెట్టు వాళ్ళకి, నేనే డైరెక్ట్ గా మాట్లాడతాను అని. ఆహా లేదమ్మా, నేనే చిట్టి ఒకటి పాడుతున్నాను, ఆ చిట్టి పాడిన తర్వాత అమౌంట్ ఇస్తానంటే ఇక్కడే అర్థమైపోతుంది కదా, నువ్వు వాడుకున్నావు కాబట్టి నీ పర్సనల్ అమౌంట్ ఇస్తున్నావు, లేదంటే వాళ్ళ కాన్ఫరెన్స్ పెట్టాలి కదా, సో అక్కడే అర్థమైపోతుంది. లేదంటే ఎవరు కూడా బిగ్ బాస్ లో ఎవరు అమౌంట్ తీసుకోరు, ఎవరు ఇలాంటి వేస్ట్ చేయరు. ఎవరైనా జాబ్ ఇప్పట్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు, ఎంతమంది తీసుకుంటారో డబ్బులు, అలాంటి విధవని వీడు కూడా. ఎందుకంటే నీకు చిట్టి వేస్తున్నావు కదా, చిట్టి ఆమె నొప్పి, నేను రేపు వస్తాను మీ ఇంటికి, ఎక్కడ వేస్తున్నావు, నువ్వు ఎన్ని నెలలు చిట్టి కట్టినావు చూపెట్టు, మేము ఒప్పుకుంటాం, అక్కడ రాపి బాండ్ రాసి
ఎందుకు రాజు ఇవన్నీ? ఒక అమ్మాయిని ఇంత స్టూడియోకి చేసుకొని ఆమె ఇవాళ వేస్టే కదా, ఇవాళ ఆమె ఎక్కడైనా వెళ్తే కూడా ఏమైనా అమౌంట్ వచ్చేది కదా, తను ఈవెంట్స్ ఇవి చేసుకుంటే ఈ స్టూడియోలోకి వెళ్ళేసి నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈయన ఫోటో ఏమైనా ఉంది కదా, ఫోటోస్ వేసింది మీరే కదా, ఇట్లా ఫోటో చేసింది. చూస్తే మంచిగా యంగ్గానే ఉన్నావు, ఎందుకు ఈ దరిద్ర బుద్ధి? కష్టపడి సంపాదించుకో రాజు. దయచేసి అమ్మాయికి కావాల్సిన డబ్బులు ఏమైనా ఇచ్చే, లేకుండా కఠిన చర్యలు మాత్రం కంపల్సరీ తీసుకుంటుంది మీడియా. ఎందుకంటే తను మీడియా అమ్మాయి కాబట్టి, తను కూడా ఒక యాంకర్, మాతోటి ఆర్టిస్ట్ కాబట్టి, తోటి ఆర్టిస్ట్ కాబట్టి కంపల్సరీ మేము యాక్షన్ తీసుకుంటాం. మేము సప్న గారికి మాత్రం మా ఛానల్ కూడా ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది నీలాంటి నీ దృష్టిలోకి. ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తారమ్మా మీరు ఇప్పుడు చెప్పండి? ఇంకా కంప్లైంట్ ఇవ్వడమేనండి. ఎందుకంటే తను ఇప్పుడు కాల్ చేస్తే కూడా రెస్పాండ్ లిఫ్ట్ చేస్తారు, కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేవు, నువ్వు అంత బిజీగా ఉన్నావా? మళ్ళీ ఏమన్నా అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటున్నావట, ఇది ఎంతవరకు న్యాయం? నీ ఫ్యామిలీ డైవర్స్ తీసుకో, లేకుంటే ఇంకొన్ని 10 పెళ్ళిళ్ళు చేసుకో, మాకు సంబంధం లేదు. 2,50,000 ఇచ్చిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకో, సంబంధం లేని విషయం అది. మీ ఫ్యామిలీ తనకు చెప్పావా ఫ్యామిలీ విషయం ప్రాబ్లం ఉంది నాకు, నేను తర్వాత ఇస్తాను చెప్పడం జరిగిందా? తీసుకునేటప్పుడు ఛాన్స్ పోతుందనే కదా నువ్వు చెప్పావు. అప్పుడు లేని ఫ్యామిలీ ప్రాబ్లం ఎక్కడిది నీకు? రాజు రాజా అసలు పేరు అతను? రాజు, తమ్మాలి రాజు. ఆధార్ కార్డు మీద కూడా అదే ఉంది. ఓకే, ఎక్కడ ఉంటాడు ఈయన? జగదీర్గుట్ట అని రాశాడు ఇక్కడ, రెసిడెన్సీ బాల్నగర్ సైడ్. ఎవరైనా రాజు గారికి కనిపిస్తే మా దగ్గర స్టూడియో దగ్గర గుచ్చుకోరండి ఇవన్నీ, మేము అడుగుతాం. లేకుంటే నేను మీ ఇంటికి వస్తా రాజు. అక్కడే ఉన్నావా? ఖాళీ చేసిన మళ్ళీ ఎన్ని అప్పులు చేసినాడండి? 2,50,000 మనకు తెలిసిన విషయం. అదే కదా, అంటే ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాతే 3-4 కాంటాక్ట్ అసలు. అంటే ఆ వీడియో చూడని వాళ్ళు ఎంతమంది దగ్గర తీసుకున్న, బయటకు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి అందరమ్మా ఈ వీడియో వచ్చిన తర్వాత సప్న గారు లాగా ఎవరైతే రాజు దగ్గర మోసపోయారో బయటికి రండి, ఆ పైసలు వసూలు చేసుకొని ట్రై చేద్దాం మనము. ఇలాంటి వాళ్ళను మీళ్ళ వల్ల ఏంటంటే ఇంకొకరు మోసపోకుండా ఉంటారు. ఈ మెయిన్ ఉద్దేశం అది, మాదైతే మెయిన్ ఉద్దేశం. తను పోయి అడుక్కొచ్చు, నువ్వు ఇవ్వకపోవడం వల్లనే ఇవాళ మీడియాకి ఎక్కింది, లేకుంటే ఏం అవసరమే మీకు? ఇవాళ ఇంత ఒక అమ్మాయి మీడియాకి ఎక్కాల్సిన అవసరం ఏముంది? తను ఒక సీరియల్ ఆర్టిస్ట్ చేసుకుంటుంది, ఈవెంట్స్ చేసుకుంటున్నారు. ఇంకెవరైనా ఎప్పట్లో అడిగారమ్మా? ఎవరైనా ఈ రాజు ఒక్కడే అడిగాడు అప్పుడు? అసలు ఇంకెవరు అమౌంట్ ఎవరు అడగలేదు. నేను అడిగింది ఓన్లీ సత్య గారిని. ఎవరైనా మీకు పరిచయం ఉన్నారా అందులో తెలుసా అని అంటే, నేను సత్య గారిని బాగా బిలీవ్ చేశాను. అందుకని చెప్పేసి నేను అమౌంట్ ఇచ్చే ముందు కూడా సత్య గారు అమౌంట్ ఇవ్వచ్చా 1-10 సార్లు అడిగి, నాకు ఇల్లు తెలుసమ్మా, అడ్రస్ తెలుసు, నీకు ఏదైనా కావాలంటే నేను న్యాయం చేస్తాను. ఇప్పటికి కూడా అతను ఫైట్ చేయడానికి రెడీ ఉన్నారు సత్య గారు. ఇప్పుడు సత్య గారి మాట కూడా పోయింది కదా, ఇంకొకసారి ఎప్పుడైనా నమ్ముతాడా నిన్ను? ఎవడైనా రెఫర్ చేస్తారా? ఇప్పుడు తన మాట పోయిందని ఎంత ఫీల్ అవుతుంటారు? ఒకసారి ఇంటికి వెళ్ళాలమ్మా, ఇంటికి వెళ్ళేసి పోలీసు వాళ్ళని పిలిస్తే అతలే పిలుస్తారు, పోలీసు వాళ్ళే పిలుస్తారు. ఈయనకు తగిన శిక్ష చేయాలి. ఎందుకంటే తను ఇప్పుడు మీరు మాట మార్చి అన్నాడు, ఏప్రిల్ అంటారు, తర్వాత ఎటు పోతాడు? 8 months వెయిట్ చేశాను దానికోసమే, ఇస్తారేమో. నేను అన్నాను 8 నెలలు కదన్నా, నువ్వు నెలకు ఒక 25,000 ఇచ్చినా 50,000 ఇచ్చినా అయిపోతుంది కదా అని. నాకు వాళ్ళు ఇవ్వలేదమ్మా, బిగ్ బాస్ టీం ఇవ్వలేదు. మొన్ననే కదా షో అయిపోయింది, తర్వాత ఇంకో ఇష్యూ జరిగింది, ఇంకా నాకు March 1 వరకు టైం. వీడికి ఇష్యూ అయితే వీడు పోయి కూర్చున్నాడు అక్కడ ఇష్యూ దగ్గర, ఈ రాజుగాడు పోయి కూర్చున్నాడా ఏంది ఇష్యూ దగ్గర? అక్కడ చెంచల్గూడ దగ్గర నువ్వే కూర్చున్నావు, బయట ఇష్యూ జరిగిన ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో దగ్గర నువ్వే కూర్చున్నావు, 7 acres దగ్గర గేట్ దగ్గర. వీడికి ఏం సంబంధం ఈ ఇష్యూకి? అసలు బిగ్ బాస్ యాజమాన్యాకే సంబంధం లేదు. ఎవరైనా గుంజారా? మీకు తెలుసు కదా తల్లాడ సాయికృష్ణ, అతని దగ్గర కూడా అమౌంట్ వసూలు చేయడానికి రెడీ అయిపోయాడు. ఎలాగంటే నీ ఫొటోస్ కూడా వచ్చాయి అక్కడ సీజన్ 7కి, నీ ప్రొఫైల్ కూడా వచ్చింది. మరి ఎట్లా అమౌంట్ ఏమైనా చూసుకుంటా? ఒకసారి పిలుద్దామా తల్లాడి సాయికృష్ణ గారిని? ఉన్నాడా? కింద ఉన్నాడా? పిలుచుకోరాపమ్మా ఒకసారి అబ్బాయి.